ఈ రోజు మళ్ళీ సెకండ్ టైం ఇయర్ లాబింగ్ పేస్టింగ్ చేయడానికి వచ్చానండి మేడం దగ్గరికి. యాక్చువల్ గా వీడియో తీయడానికి అయితే ఈసారి ఎవరు లేరండి. సో నేనే తీసుకున్నాను కదా. ముందైతే టేప్ తీసేసాను, అది మీకు చూపించాను అనమాట. టేప్ తీసేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇట్లా చేసిన తర్వాత సేమ్ ఫస్ట్ టైం మనం ఇయర్ పేస్టింగ్ ఎలా చేస్తామో అలాగే ఫస్ట్ యాంటీసెప్టిక్ లిక్విడ్ తోటి క్లీన్ చేసేసుకోవాలండి నీట్ గా. అంటే పైన పెచ్చులాగా వస్తుంది అనమాట. ఆ పెచ్చు అంతా మనం నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం పేస్టింగ్ అప్లై చేయాలండి. ఈ ప్రాసెస్ అంతా నేను నా పార్లర్లోనే చేయొచ్చండి. మేడంకి రావడం కుదరదన్నారు. సో నేను హౌస్కి వచ్చి పెట్టానమాట. అది కూడా నాకు దరిదాపుల్లో ఉన్నారు కాబట్టి నేను ఇట్లా వచ్చి పెట్టాల్సి వచ్చిందనమాట. ఇలా సెకండ్ టైం పేస్టింగ్ చేసిన తర్వాత ఒక 3 days తర్వాత మనం టేప్ అనేది తీసేయచ్చండి. తీసేసిన తర్వాత కొంచెం పచ్చిగా ఉంటుంది. ఇంకో 3 days కి పూర్తిగా ఎండిపోతుంది అనమాట. 3 days తర్వాత టేప్ వాళ్ళనే తీసుకోమన్నానండి. ఒకవేళ కుదిరితే నేను వెళ్తే గనక టేప్ తీసినప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే గనక ఒకవేళ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఫుల్ డీటెయిల్స్ కోసం వాట్సాప్ లో